అందరికీ నమస్కారం అండి. పూజ్య దాజీ గారి 69వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చెప్పిన కథలను కొన్ని గుర్తు చేసుకుందాం. హార్ట్ఫుల్నెస్ సాధనా పద్ధతుల్లో నిర్మలీకరణకు ఒక విశిష్టమైన పాత్ర ఉంది. అది మన గత సంస్కారాలను, ముద్రలను తొలగించేందుకు చాలా ఉపయోగపడుతుంది. అసలు సంస్కారాలంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి అని ఆయన వివరిస్తూ ఒక చిన్న కథ చెప్పారు. ఒక అడవిలో ఒక సన్యాసి ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఆయనకు ఎటువంటి సమస్యలు లేవు. కానీ నడుముకి కట్టుకుని ఒక చిన్న వస్త్రం, కౌపీనం గురించి చింత మాత్రం ఆయన్ని పీడిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆయన ఆ కౌపీనాన్ని ఉతికి దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకి ఆరేసేవాడు. అలా ఆరేసిన సమయంలో ఒక చిట్టెలుక ఆ వస్త్రాన్ని నెమ్మదిగా కొరకటం మొదలుపెట్టింది. అది రోజు రోజుకి ఆ వస్త్రం చిన్నదైపోసాగింది. గ్రామస్తులందరూ కలిసి యోచన చేసి ఎలుకను పట్టుకోవడం కోసం ఒక పిల్లిని తెచ్చిపెట్టారు. అయితే ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా. పళ్ళ నుండి ఎవరో ఒకళ్ళు రోజుకొకళ్ళు సాయంత్రం పాలు తీసుకొచ్చి పిల్లికి పోస్తూ ఉండేవారు. ఇలా కొన్నాళ్ళు సాగిన తర్వాత ఆ గ్రామస్తులకి విసుగొచ్చి రోజు సాయంత్రం అడవి గుండా ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కాబట్టి అందరూ కలిసి ఆలోచన చేసి సన్యాసికి ఆవుని తెచ్చిద్దాం అని నిర్ణయించుకున్నారు. ఒక ఆవుని తెచ్చి ఇస్తారు. అయితే ఆవుకు మేత వేయటానికి, పాలు తీయటానికి, దాన్ని పరిరక్షించటానికి ఎవరో ఒకళ్ళ అవసరం ఉంటుంది కదా. సరే, ఆ పనులు చేయటానికి వారు ఒక పని అమ్మాయిని కూడా పంపుతారు. క్రమేణా ఆ సన్యాసి ఆ పని ఆమెతోటి ప్రేమలో పడి వివాహం ఆడి కుటుంబ జీవనం ప్రారంభిస్తాడు. ఒక చిన్న కోరిక ఎక్కడికి దారి తీసిందో చూసారా? కోరిక అనేది నెరవేరిందా నెరవేరలేదా అని కాదు, అది సాధ్యపడుతుందా లేదా అని కూడా ముఖ్యం కాదు. ఒక చిన్న కోరిక అన్నది ఒక బీజ రూపంలో కనుక మీ మనస్సులో ప్రవేశించినట్లయితే అది మొలకెత్తే అవకాశం కొరకు వేచి చూస్తూ ఉంటుంది. దాజీ సంస్కారాలు ఇలా ఏర్పడతాయి అని చెప్పారు.